నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్ లో టాపిక్ నోటి క్యాన్సర్. ఈ నోటి క్యాన్సర్ అంటే ఏంటి, ఇది రావడానికి గల కారణాలు ఏంటి, వీటికి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే దీనికి చికిత్సా విధానం ఏ విధంగా ఉంటుందో తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నుండి ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ అవినాష్ తిప్పని గారు, అలాగే మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాహుల్ నారాయణ మద్ది గారు ఉన్నారు. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడొచ్చు. హలో డాక్టర్స్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఎస్ సార్, ముందు మీతో స్టార్ట్ చేస్తాను. అసలు ఈ నోటి క్యాన్సర్ అంటే ఏంటి? సాధారణంగా నోటి క్యాన్సర్ అంటే ఇంగ్లీష్లో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అని సాధారణంగా సంబోధిస్తుంటాం. సో ఈ నోటి క్యాన్సర్కి వచ్చేసరికి మన పెదవాళ్ళ దగ్గర నుండి వెనకాల గొంతు భాగం వరకు మనం దాన్ని సంబోధించవచ్చు అనమాట. సో అంటే లిప్స్కి సంబంధించిన క్యాన్సర్ అవ్వచ్చు, నాలుగుకి సంబంధించిన క్యాన్సర్ అవ్వచ్చు, ఈ చీక్స్కి సంబంధించిన క్యాన్సర్ అవ్వచ్చు, లోపల భాగం అవ్వచ్చు, నాలుగు కింద భాగం అవ్వచ్చు, ఆ తర్వాత స్వరపేటిక వరకు కూడా మనం మాట్లాడవచ్చు. ఆ తర్వాత అంగిలి భాగం అంటే పైన ప్యాలెట్ అంటాం కదండి, ఈ అంగిలి భాగం, సో ఈ టాన్సిల్ ఏరియా, వీటన్నిటి కలిపి సాధారణంగా నోటి క్యాన్సర్ అని మనం సంబోధిస్తుంటాం. సో దీన్ని డిఫరెంట్గా మాట్లాడాలి అనుకుంటే నోటి క్యాన్సర్ వేరేలాగా మాట్లాడతాం, ఆ తర్వాత స్వరపేటికి సంబంధించిన క్యాన్సర్ వేరేలాగా మాట్లాడతాం, థైరాయిడ్కి సంబంధించిన క్యాన్సర్ వేరేలాగా. కానీ ఈరోజు మనం మాట్లాడేది అంటే జస్ట్ ఓరల్ క్యావిటీ, నోటి వరకు సంబంధించిన క్యాన్సర్ గురించి మనం మాట్లాడడం జరుగుతుంది. ఓకే, సో ఈ నోటి క్యాన్సర్ కారణాలు ఏంటి, ఎందుకు వస్తాయంటారు? రైట్, ప్రప్రథమంగా నోటి క్యాన్సర్ అంటే ఫస్ట్ థింగ్ విచ్ హ్యాస్ టు కమ్ ఇన్ టు మైండ్ ఈజ్ టొబాకో. ఈ టొబాకో అనేది స్మోకింగ్ ఫామ్లో ఉండొచ్చు, కొన్ని స్మోక్లెస్ టొబాకో అని అంటారు. ఈ స్మోకింగ్ అంటే అందరికి తెలిసిందే, ఈ బీడీ కానీ సిగరెట్ కానీ స్మోక్ చేయడము. వీటితోని చాలామంది ఏమనుకుంటారు, ఓన్లీ లంగ్ క్యాన్సర్ వస్తుందేమో అనుకుంటారు. కాదండి, లంగ్ క్యాన్సర్ ఒకటే కాదు, ఈ స్మోక్ చేస్తే వచ్చే క్యాన్సర్స్ బాడీలో ఒక 20 రకాల క్యాన్సర్స్ ఉంటాయి. దట్ స్టార్ట్స్ ఫ్రమ్ మౌత్, నోటి నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. లిప్స్ క్యాన్సర్ కానీ, ఇప్పుడు డాక్టర్ అవినాష్ చెప్పినట్టు పెదవు పై భాగము, కింది భాగము, నాలిక క్యాన్సర్ కానీ, ఈ టాన్సిల్ క్యాన్సర్ కానీ, మన ముక్కు పక్కకున్నప్పుడు మనం సైనసెస్ అంటాం, చాలామందికి సైనసైటిస్ వస్తూ ఉంటుంది. ఈ సైనసెస్ క్యాన్సర్ కానీ, అన్నిటికంటే ముఖ్యంగా గొంతు క్యాన్సర్, ఈ థ్రోట్ క్యాన్సర్ అంటూ ఉంటారు, స్వరపేటిక క్యాన్సర్, లారింగ్స్ క్యాన్సర్ అంటారు. ఈ క్యాన్సర్స్ రావడము, లంగ్ క్యాన్సర్ రావడము, ఆహార నాళం క్యాన్సర్ రావడము, కడుపు క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్, ఇవన్నీ కూడా స్మోకింగ్ రిలేటెడ్ ఉంటాయి. సో స్మోకింగ్, టొబాకో ఈజ్ ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ ఓరల్ క్యాన్సర్స్. అదర్ థింగ్, ఇంకొకటి ఏంటంటే చాలామంది స్మోక్ చేయకుండా స్మోక్లెస్ టొబాకో అంటే తంబాకు పెట్టుకుంటూ ఉంటారు. ఈ తంబాకు అనేది జర్దాలాగా ఉండొచ్చు, గుట్కాలాగా ఉండొచ్చు, కొంతమంది పాన్ తీసుకుంటారు. ఈ రకంగా ఏ రకంగా ఉన్నా కూడా అది దట్ ఫార్మ్ ఆఫ్ టొబాకో కెన్ కాజ్ ఓరల్ క్యాన్సర్స్. సో స్మోక్లెస్ టొబాకో కానీ స్మోకింగ్ కానీ, ఈ రెండు కూడా, టొబాకో ఇన్ ఎనీ ఫామ్, ఏ రకంగా కూడా తంబాకు తీసుకుంటే ఇవన్నీ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నా థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఆల్కహాల్. ఆల్కహాల్ ఆల్సో కెన్ కాజ్ ఓరల్ క్యాన్సర్స్. ఈ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ రెండు కలిపి తీసుకుంటే ఇంకా సినర్జిస్టిక్ ఎఫెక్ట్, రెండు కలిపితే ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. సో స్మోకింగ్, టొబాకో ఇన్ ఎనీ ఫామ్, ఆల్కహాల్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, చాలామందికి తెలియదు ఏంటంటే అన్సేఫ్, అన్ప్రొటెక్టెడ్ అండ్ ఓరల్ సెక్స్ విత్ మల్టిపుల్ పార్ట్నర్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ఎపిసోడ్లో మనము గర్భసంచి క్యాన్సర్లో మాట్లాడుకున్నాం చూడండి, వైరస్ ఇన్ఫెక్షన్ ఒకటి ఉంటుంది, హెచ్పివి వైరస్ అని. ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వస్తే గర్భసంచి క్యాన్సర్ వస్తుందని అనుకున్నాం చూడండి. అలాంటి అదే వైరస్ ఇన్ఫెక్షన్ కెన్ కాజ్ ఓరల్ క్యాన్సర్స్ ఆల్సో. సో ఇప్పుడు నేను చెప్పిన సెక్షువల్ మెథడ్స్ ఏవి కూడా కరెక్ట్గా ఫాలో కాకుండా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్తో అన్సేఫ్ సెక్స్లో ఇన్వాల్వ్ అయితే కూడా ఈ వైరస్ రావచ్చు. ఈ వైరస్ వస్తే కూడా ఓరల్ క్యాన్సర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. వన్ మోర్ ఇంపార్టెంట్ కాజెస్ డెంచర్స్. చాలామంది ఆర్టిఫిషియల్ టూత్ పెట్టుకుంటూ ఉంటారు, డెంచర్స్. ఈ డెంచర్స్ కూడా కరెక్ట్గా ఫిట్ కాకపోతే చాలా నెలల వరకు, సంవత్సరాల వరకు ఆ రాపిడి ఉండి కూడా ఆ ఫ్రిక్షన్ ఏర్పడి ఆ టంగ్ కానీ, ఆ బకల్ మ్యూకోజా అంటే దవడ లోపట భాగం కానీ, వాటికి కాన్స్టెంట్గా ఫ్రిక్షన్లో రాపిడి ఉంటే కూడా ఈ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ వన్ మోర్ వెరీ లిటిల్ లెస్ ఇంపార్టెంట్ బట్ మనం గ్రహించాల్సిన కారణం ఏంటంటే, చాలామంది ఈ మధ్యకాలంలో మౌత్ వాషెస్ వాడుతూ ఉంటారు. హై ఆల్కహాల్ కంటెంట్ ఉన్న మౌత్ వాషెస్తో కూడా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ లాస్ట్ థింగ్ ఈజ్ స్పైసీ ఫుడ్. చాలా స్పైసీ ఫుడ్ రొటీన్గా తీసుకుంటే కూడా వెరీ మైన్యూట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఓరల్ క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజెస్. ఇంకో పాయింట్ వచ్చేసి ఏంటంటే, ఇండియాలో రెగ్యులర్గా ఏంటంటే ఇట్ హ్యాస్ బికమ్ ఏ ఎపిడమిక్. ఏంటంటే దిస్ ఓరల్ క్యాన్సర్ హ్యాస్ బికమ్ ఏ ఎపిడమిక్ ఏంటంటే ఒక అంటువ్యాధిలాగా ప్రబలం. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే చిన్న ఏజ్లో గుట్కా కానీ పాన్ కానీ తినడం. సో పీపుల్ అనవచ్చు, మేము జర్దా లేని పాన్ తింటాం,
సో మాకు నోటి క్యాన్సర్ వస్తుందా లేదా. అది జర్దా అంటే టొబాకో ఉన్నా టొబాకో లేకపోయినా కూడా మన నోట్లో తినే ఈ స్మోక్లెస్ టొబాకో అంటే ఏంటంటే గుట్కా కానీ పాన్ కానీ. సో జర్దా లేని దాంట్లో టొబాకో ఉండదు, కానీ దేంట్లో రెండిట్లో ఏంటంటే వక్క కంపల్సరీ ఉంటుంది. ఏంటంటే అరేకా చీవింగ్ నట్, బెటల్ నట్, ఆ తర్వాత ఇంకేంటంటే స్లేక్డ్ లైమ్ అంటే సున్నం. ఈ సున్నము ఈ స్లేక్డ్ లైమ్ ఉన్న ఈ నట్టు ఏదైతుందో నోట్లో చాలాసేపు చీవ్ చేసేసరికి ఏంటంటే నోట్ అంతా గట్టిగా తయారయ్యేది, దాన్ని ఓరల్ సబ్మ్యూకోజల్ ఫైబ్రోసిస్ అంటారు అనమాట. సో దీనివల్ల క్యాన్సర్ చాలా ఎక్కువగా ఇండియాలో వీఆర్ రెగ్యులర్లీ సీయింగ్ దిస్ క్యాన్సర్. సాధారణంగా ఏ క్యాన్సర్ అయినా ఒక 50 తర్వాత వస్తుందని మాట్లాడగలుగుతాం, కానీ ప్రస్తుతం ఇండియాలో ఇది నెంబర్ 1 క్యాన్సర్ ఉంది, ఓరల్ క్యావిటీ క్యాన్సర్. రౌండ్ అబౌట్ అంటే సంవత్సరానికి 1,00,000 పైగా కొత్తగా న్యూ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అంటే ఒక 1 lakh పాపులేషన్కి వచ్చేసరికి 20 నుండి 25 కొత్త నోటి క్యాన్సర్ పేషెంట్స్ని మనం చూడడం జరుగుతుంది. అంటే ప్రపంచం మొత్తంలో చూస్తే నెంబర్ 1లో ఉంది ఏంటంటే ఇండియాలో నోటి క్యాన్సర్. సో ఈ నోటి క్యాన్సర్ ముఖ్యమైన కారణం ఏంటి అని వచ్చేసరికి ఈ పాన్ కానీ గుట్కా కానీ చీవింగ్ చేయడం. సో ఇవన్నీ ఏంటంటే ప్రివెంటబుల్ క్యాన్సర్స్. అంటే మిగతా క్యాన్సర్స్కి కొన్నిటికి కారణాలు ఉండకపోవచ్చు, సడన్గా రావచ్చు, కానీ దీనికి ఏంటంటే పేషెంట్ రెగ్యులర్గా ఒక 10-15 సంవత్సరాల నుండి గుట్కా పాన్ ఇవన్నీ చీవ్ చేస్తుంటాడు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రివెంటబుల్ క్యాన్సర్. అంటే క్యాన్సర్ని ప్రివెంట్ చేసేగల కారణం అంటే ఈ పాన్ కానీ ఈ గుట్కా కానీ మనం అవాయిడ్ చేస్తే రాకుండా ఉంటుంది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రివెంటబుల్ క్యాన్సర్స్ ఇన్ ద వరల్డ్. ఇంకొక పాయింట్ ఏంటంటే చాలామంది అందరూ ఏమనుకుంటారంటే నేను ఓన్లీ చూ చేస్తా, అది మింగను కదా, ఓన్లీ చూ చేసి ఉంచేస్తా కదా, ఒక 4-5 సార్లు కానీ 10 సార్లు 10 గుట్కాలు వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో నేను చూ చేస్తా, దాన్ని ఉంచేస్తా కాబట్టి నాకేం కాదనుకుంటారు. అది లోపట పెట్టుకున్న ఒక 10 to 20 సెకండ్స్లోనే ఇట్ విల్ రిలీజ్ మల్టిపుల్ కార్సినోజన్స్. ఒక 200 to 300 టైప్స్ ఆఫ్ కార్సినోజన్స్ అంటే క్యాన్సర్కి కారణమైన కెమికల్స్ని రిలీజ్ చేస్తుంది. ఈ కెమికల్స్ మనం చూ చేసినా మింగినా అది స్మోక్ చేసినా ఏ రకంగా టొబాకో తీసుకున్నా ఇట్ విల్ ఎంటర్ ద బ్లడ్ సర్క్యులేషన్. అంటే మన దవడ నుంచి లోపలికి పోయి బ్లడ్ సర్క్యులేషన్ ఎంటర్ అయిపోయి ఇప్పుడు నేను చెప్పిన మల్టిపుల్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ అన్నీ వస్తాయి. ఓరల్ క్యాన్సర్స్ నుంచి కింది భాగంలో ఉన్న బ్లాడర్ క్యాన్సర్ దాకా అన్ని క్యాన్సర్స్ వస్తాయి. సో చీవ్ చేసి ఉంచేస్తే క్యాన్సర్ రాదనుకోవడం కూడా చాలా వన్ మోర్ పాయింట్ టు ఆన్సర్ ఏంటంటే మన ఇండియాలో వచ్చేసి ముఖ్యంగా ఏంటంటే ఈ రివర్స్ స్మోకింగ్ కొన్ని ప్లేసెస్లో అంటే శ్రీకాకుళం కానీ వైజాగ్ కానీ ఆ తర్వాత కొన్ని నార్త్ ఇండియన్ ప్లేస్ ఏంటంటే ఈ ఉమెన్ ఎక్కువ ఏం చేస్తుంటే రివర్స్ స్మోకింగ్ అంటే స్మోక్ బయట చేయకుండా ఆ చుట్ట కానీ బీడి కానీ నోట్ లోపల భాగంలో పెట్టుకుంటారు. నోట్ లోపల భాగంలో పెట్టేసుకుని ఆ స్మోక్ అంతా లోపల తీసుకుంటారు, అంటే వేడి కోసం అనమాట. సో బయటికి కనపడకుండా స్మోక్ చేయడానికి ఇదో ప్రయత్నం చేస్తుంది. సాధారణంగా దిస్ ఇస్ మోర్ సీన్ ఇన్ ద ఉమెన్, అంటే లేడీస్లో చూస్తుంటాం. అంటే బయట కనపడకుండా తాగడానికి ఆ చుట్ట నోట్లో పెట్టుకుని తాగడం జరుగుతుంది. ఎప్పుడైతే నోట్లో పెట్టుకుని తాగడం జరుగుతుందో ఈ పేషెంట్స్కి సాధారణ అంటే ఈ అంగిలి భాగం అంటే పైన ఈ ప్యాలెట్ భాగంలో వి సీ లాట్ ఆఫ్ దిస్ ఓరల్ క్యాన్సర్స్ అనమాట. సో ఈ నోటి క్యాన్సర్ వచ్చేసరికి స్పెక్ట్రమ్ అనమాట. అంటే మీరు స్మోక్ చేసినా వస్తుంది, ఆ స్మోక్ బయటికి వదిలినా వస్తుంది, లోపల తీసుకున్నా వస్తుంది. మీరు స్మోక్ చేయకుంటే నేను ఓన్లీ అంటే ఈ పొగాకు ఓన్లీ నేను నవ్వులుతానన్నా చెప్పి వస్తుంది, లేదు నేను టొబాకో ఏమి నవలను అయినా నోట్లో సాధారణంగా ఓన్లీ పాన్ చీవ్ చేస్తా అన్నా కూడా వస్తుంది. సో లాట్ ఆఫ్ వెరైటీ ఆఫ్ స్పెక్ట్రమ్ ఉంటుంది. ఒక ఓరల్ క్యావిటీని మ్యాలిగ్నెన్సీ అంటే క్యాన్సర్గా మారడానికి ఎన్నో కారణాలు నోటి క్యాన్సర్కి చూస్తుంటాం. సార్ అసలు ఈ నోటి క్యాన్సర్ మీద ఎందుకు తెలుసుకోవాలంటారు, అవగాహన ఎందుకు ఉండాలి? సో ఈ నోటి క్యాన్సర్ గురించి అవగాహన అంటే ఇంతకుముందు నేను మాట్లాడినట్టు ఏంటంటే ఇట్ హ్యాస్ బికమ్ ఏ గ్లోబల్ ఎపిడమిక్ అంటే ఒక అంటువ్యాధిలాగా తయారవుతుంది. మిగతా క్యాన్సర్స్ ఏవి అంటువ్యాధిలాగా లేవు. ఈ నోటి క్యాన్సర్ ఎందుకు అంటువ్యాధిలాగా అంటే చిన్న వయసు నుండి ఏంటంటే సాధారణంగా ఈ అగ్రికల్చర్ లేబర్ కానీ లేకపోతే పూర్వ సోషియో ఎకనామిక్ స్టేటస్ వాళ్ళంటే ఈ లేబర్ వర్క్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక పక్క నుండి ఇంకోరంటే ఒక ఫ్రెండ్ చెప్తారు ఆ గుట్కా వేసుకోరా పర్లేదు, యూ కెన్ వర్క్ ఫర్ లాంగ్ అవర్స్, నీకు ఎనర్జీ ఉంటుంది, స్టామినా ఉంటుంది. సాధారణంగా దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్. సాధారణంగా మేము చిన్నపిల్లలు ఎవరైనా ఎందుకు గుట్కా అలవాటు చేసుకున్నామని అడిగితే వాడు చెప్పే కారణం ఏంటంటే అది వేసుకోగానే మాకు ఎనర్జీ వస్తుంది, పని బాగా చేయగలుగుతామని చెప్తారు. సో దీనివల్ల ఏంటంటే ఈ యంగ్ జనరేషన్ సాధారణంగా ఈ కాలేజ్ స్టార్ట్ కాగానే రౌండ్ అబౌట్ 16-17 ఇయర్స్ నుండి రౌండ్ అబౌట్ 35-40 ఇయర్స్ వరకు ఈ గుట్కా చాలా ప్రబలంగా చూస్తున్నాం. సో ప్రపంచంలో ఇంకా వేరే ఏ కంట్రీస్లో గుట్కా ఇంత ఎక్కువగా ఎవరు తీసుకోరు. సో ఇండియాలోనే స్పెసిఫిక్గా ఏంటంటే ఈ నోటి క్యాన్సర్ వీసీ అంటే వెస్టర్న్ కంట్రీస్లో అమెరికా కానీ యూరోప్లో నోటి క్యాన్సర్ చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ అక్కడ నోటి క్యాన్సర్ వచ్చినా ఇంతకుముందు డాక్టర్ రాహుల్ గారు చెప్పినట్టు
ఆ వైరస్ వల్ల వచ్చే క్యాన్సర్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వల్ల వచ్చే నోటి క్యాన్సర్, ఓరోఫారింజియల్ క్యాన్సర్ అని అంగలిను టాన్సిల్ వెనకాల భాగంలో. కానీ మన భారతదేశంలో రెగ్యులర్గా చూసేది ఏంటంటే మేము రొటీన్గా మా ప్రాక్టీస్లో సాధారణంగా 30-35 సంవత్సరాలకు కూడా నోటి క్యాన్సర్తో ప్రజెంట్ అవుతుంటారు. ఏంటి అంటే ఫస్ట్ రాగానే పేషెంట్ ఏంటంటే మేము ఫస్ట్ పేషెంట్ని అడుగుతూనే ఉంటాం, మీరు గుట్కా తింటారా, పాన్ తింటారా అంటే చూడగానే తెలిసిపోతుంటాయి. పళ్ళు బాగవు, నోరు ఓపెనింగ్ కష్టంగా ఉంటుంది. సో ఇది ఏంటంటే ప్రివెంటబుల్ క్యాన్సర్, అంటే ఒక క్యాన్సర్ని మనం ముందే రాకుండా తీసుకునే జాగ్రత్తలు ఎన్నో ఉంటాయి. దాంట్లో ఏంటంటే మనం హ్యాబిట్ ఒకటి మార్చేసుకుంటే ప్రివెంట్ చేసే క్యాన్సర్ ప్రపంచంలో ఉంది. ఒక క్యాన్సర్ ఏదనంటే దట్ ఈజ్ ఓన్లీ ఓరల్ క్యాన్సర్. తర్వాత ఈ ఓరల్ క్యాన్సర్ మనం 100 మందిలో చూస్తే 80-85% గుట్కా అండ్ పాన్ చీవింగ్ వల్లనే వస్తుంది. సో అందుకు నోటి క్యాన్సర్ ఇండియాలో నెంబర్ 1 కాబట్టి దీని గురించి తెలుసుకోవాలి. తర్వాత పబ్లిక్ కూడా అవగాహన క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఇంతకుముందు డాక్టర్ అవినాష్ అన్నట్టు అంటువ్యాధి అంటే రాంగ్ పర్సెప్షన్ కదా, జబ్బు అంటువ్యాధి కాదు, అలవాటు అంటువ్యాధి. ఒకరిని చూసి ఒకరు అలవాటు చేసుకుంటూనే ఉంటారు. యంగ్ ఏజ్లో యూ విల్ బి సర్ప్రైజ్ టు నో 15-16 ఇయర్స్కే స్టార్ట్ చేస్తూ ఉంటారు. తను చెప్పినట్టుగా ప్రెషర్స్, డైలీ ప్రెషర్, డైలీ లేబర్ చేస్తారు, దే గెట్ టైర్డ్. చాలామంది దినమంతా పని చేస్తాం కదా, అందుకే ఆల్కహాల్ తీసుకుంటాం. ఆల్కహాల్ ఒకటే కాదు, దే స్మోక్ అండ్ దే టేక్ గుట్కా ఆల్సో. ఈ టొబాకో ఇన్ ఎనీ ఫామ్ ఈ రకంగా తీసుకోవడం అన్నీ కూడా అలవాటుతో వచ్చేది బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ స్ట్రెస్. అండర్ ప్రివిలేజ్డ్ అండ్ ఈ లో సోషో ఎకనామిక్ స్టేటస్ ఏ వాళ్ళు కాకుండా ఈవెన్ వెల్ ఆఫ్ పీపుల్ కూడా దే టేక్ లాట్ ఆఫ్ స్మోకింగ్ బికాస్ ఆఫ్ స్ట్రెస్ అన్నట్టు. సో ఈ స్ట్రెస్ మన ఈ స్మోకింగ్ అనేది, ఈ తంబాకు అనేది, పొగాకు, ఇదంతా కూడా ఈ అలవాటు అనేది ఒక అంటువ్యాధి లాంటిది. దట్ ఈస్ వాట్ ఈ వాస్ ట్రైంగ్ టు సే. వన్ మోర్ పాయింట్ ఏంటంటే ఈ నోటి క్యాన్సర్ ఏదైతుందో దీంట్లో సైంటిఫిక్ టర్మ్ ఒకటి ఉంటుంది, ఫీల్డ్ క్యాన్సరైజేషన్. ఫీల్డ్ క్యాన్సరైజేషన్ ఏంటంటే మన నోట్లో అంటే ఓరల్ క్యావిటీలో ఏదైనా తీసుకున్న ఈ గుట్కా కానీ, పాన్ కానీ, లేకపోతే ఈ టొబాకో కానీ, ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ తీసుకుంటే ఓరల్ క్యావిటీలో మల్టిపుల్ ఏరియాస్ని ఇది ఎఫెక్ట్ చేస్తుంటుంది. ఒకసారి ఓరల్ క్యావిటీలో సాధారణంగా నాలుక మీద క్యాన్సర్ వచ్చింది అనుకోండి, మనం ట్రీట్మెంట్ చేయించేసుకుంటాం, అయిపోతుంది. కానీ మళ్ళీ ఆ ఓరల్ క్యావిటీలో ఇంకో ప్లేస్లో కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. అంటే పేషెంట్కి ట్రీట్మెంట్ అయినాక కూడా సెకండ్ ప్రైమరీ అంటే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ క్యాన్సర్ తిరగబడే ఆస్కారం ఉంటుంది. సో ఓరల్ క్యావిటీలో రావచ్చు, లేకపోతే గొంతులో రావచ్చు, స్వరపేటిక దగ్గర రావచ్చు, ఊపిరితిత్తులు రావచ్చు, అన్నవాహికలో రావచ్చు. సో ఈ ఫీల్డ్ క్యాన్సరైజేషన్ అనేది ముఖ్యంగా మనం చూసేది ఈ ఓరల్ క్యావిటీ క్యాన్సర్లో మాత్రం. మిగతా దగ్గర ఏంటంటే సపోజ్ రొమ్ము క్యాన్సర్ వచ్చింది అనుకోండి, మనం ఆపరేషన్ చేసేస్తాం, అక్కడికి ట్రీట్మెంట్ అయిపోతుంది. కానీ ఈ నోటి క్యాన్సర్ సంబంధించి ఈ పాన్ కానీ, గుట్కా కానీ, ఆల్కహాల్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే నోరు మొత్తం ఎఫెక్ట్ అయిపోతుంది. సో ఒకసారి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ తిరగబడే ఆస్కారం తప్పకుండా ఉంది. వెల్కమ్ బ్యాక్. ఈ నోటి క్యాన్సర్ గురించి తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి లైవ్లో డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. సార్, ఈ నోటి క్యాన్సర్ లక్షణాలు ఎట్లా ఉంటాయి సార్? రైట్, నోటి క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయంటే జనరల్గా మనం మామూలుగా చూస్తూ ఉంటాం, మన చాలామంది ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు, ఫ్యామిలీ నోట్లో పుండ్లు అవుతున్నాయి అని అంటారు. అల్సర్స్ యూజువల్గా ఇవన్నీ పెయిన్ఫుల్ అల్సర్స్ ఉంటాయి. సో ఈ పెయిన్ఫుల్ అల్సర్స్ ఏం చేస్తూ ఉంటారు, న్యాచురల్ మెథడ్స్ ఇంట్లో పాత పద్ధతుల ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకున్నా లేకపోతే డాక్టర్ దగ్గర పోయినా కూడా ఒక 1 వీక్ 10 డేస్లో యూజువల్గా ఈ పుండ్లన్నీ పోతాయి. అండ్ దీస్ విల్ బీ యూజువల్లీ పెయిన్ఫుల్. తినడం కష్టమవుతూ ఉంటుంది, మామూలుగా మాట్లాడడం కష్టమవుతూ ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ పెయిన్ఫుల్ అల్సర్స్. కానీ సర్ప్రైజింగ్గా ఈ నోటి క్యాన్సర్లో ఏముంటుందంటే దిల్ విల్ బీ పెయిన్లెస్ అల్సర్స్. పెయిన్ లేకుండా ఒక అల్సర్ ఉండడం కానీ, పెయిన్ లేకుండా ఒక చిన్న గడ్డ తయారవడం కానీ నోట్లో, అది నోట్లో కావచ్చు, లిప్ మీద కావచ్చు, టంగ్ మీద కావచ్చు, టంగ్ మధ్య భాగంలో, వెనక భాగంలో ఉండొచ్చు. ఫ్లోర్ ఆఫ్ ద మౌత్ అంటారు, అంటే టంగ్ కింది భాగంలో, అక్కడ కూడా ఒక అల్సర్ ఉండొచ్చు. కొన్నిసార్లు టాన్సిల్స్లో అల్సర్స్ ఉంటాయి, ప్యాలెట్లో, నోటి పై భాగంలో అల్సర్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా అల్సర్ లాగా ఉంటుంది. అక్కడ ఎర్రగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, రఫ్ మార్జిన్స్ ఉంటాయి, చూడ్డానికి ఒక షేప్లో ఉండదు. ప్లస్ అన్నిటికంటే ముఖ్యమైనది పెయిన్ ఉండదు. సో పెయిన్లెస్ అల్సర్స్, పెయిన్ లేకుండా ఉన్న అల్సరు ఎంతకు మానని పుండు. ఆ పుండు మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా 1 వీక్లో 10 డేస్లో మానిపోయే పుండ్లలాగా ఉండవు. రోజులు గడుస్తున్నా కొద్ది ఇంకా పెరుగుతూనే ఉంటాయి. సో ఇలాంటివి ఏమైనా కనబడితే తొందరగా అశ్రద్ధ చేయకుండా డాక్టర్ని కలవాలి. ఎంత చిన్నగా ఉన్నప్పుడు మనకు దొరికితే అంత క్యూర్ రేట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇంకొంతమందికి ఏమవుతుంటుందంటే ఈ నాలుక కింద భాగంలో ఇలాంటి అల్సర్ ఏమన్నా ఫామ్ అయినా, గడ్డలాగా తయారైనా కూడా సరిగా మాట్లాడరు వాళ్ళకి. సరిగా మాట్లాడలేకపోవడం కూడా ఒక లక్షణం. ఇంకొంతమందికి ఏముంటుంది, టంగ్ క్యాన్సర్ కూడా వెనక భాగంలో ఉంటుంది, టంగ్ వెనక భాగంలో. ఈ టంగ్ వెనుక భాగంలో ఉంటే వాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే నవిలి మింగేసిన తర్వాత కూడా నోట్లో ఇంకేదో, గొంతు భాగంలో ఇంకేదో తట్టుకుంటున్నట్టు ఉన్నట్టు అంటూ ఉంటారు. సో అది కూడా ఒక లక్షణం.
ఇంకొంతమందికి ఏముంటుంది, ఈ స్మోకింగ్ చేసిన వాళ్ళకి లారింగ్స్ క్యాన్సర్ ఉన్నప్పుడు, అంటే స్వరపేటికలో క్యాన్సర్ ఉన్నప్పుడు ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ ఈజ్ హోర్షెస్ ఆఫ్ వాయిస్, అంటే నోరు బొంగురు పోవడం. సో ఈ నోరు బొంగురు పోవడం అనేది కూడా చాలా చాలా థ్రోట్ క్యాన్సర్కి ఇంపార్టెంట్ అండ్ ప్రాబ్లీ ద ఫస్ట్ సిమ్టమ్ అన్నట్టు. సో నోరు బొంగురు పోవడము, సరిగా మాట్లాడలేకపోవడం, నోట్లో ఏదో ఉన్నట్టుగా ఎప్పుడేదో ఉన్నట్టుగా అనిపించడము, పెయిన్ లేకుండా గడ్డ తయారవడం కానీ, అల్సర్ ఉండడం కానీ, ఆ అల్సర్ నుంచి బ్లీడింగ్. సో ఇవన్నీ ఆ బ్లీడింగ్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. రాజమండ్రి నుండి గోపాలకృష్ణ గారు, నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ సమస్య ఏంటో చెప్పండి. నేను క్యాన్సర్ పేషెంట్ మేడం. చెప్పండి. నేను క్యాన్సర్ పేషెంట్ అండి. నేను హైదరాబాద్ లో ఒమేగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్నానండి. బకల్ ముఖ్య అని పన్ను దగ్గర కాయ కింద వస్తే అది రిమూవ్ చేసి ఇదంతా చేశారు సార్. నెక్స్ట్ కీమోథెరపీకి రేడియేషన్ అన్ని తీసుకున్నానండి. కానీ నాకు నోటి మీద ఫస్ట్ నుంచి నోటి పోతలని ఇలాంటివి ఉంది సార్ చిన్నప్పటి నుంచి. ఈ ట్రీట్మెంట్ తీసుకున్నా సరే ఈ పెరుగు దగ్గర పుండి పట్టడం మంటష్టం తగ్గట్లేదు సార్. అది ట్రీట్మెంట్ ఎంత తీసుకున్నా సరే తగ్గలేదు సార్. ఓకే అండి, అంటే మీరు చెప్పిన ప్రకారంగా ఏంటంటే మీరు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మీకు ఆ మార్పు అంటే టేస్ట్ కానీ ఇవన్నీ తెలియట్లేదని చెప్తున్నారు, అంతేనా? లేకపోతే నాలుక మీద ఏమైనా మచ్చలు ఉన్నాయి? టేస్ట్ ఏం లేదు సార్. అది నాకు బెటాడిన్ మౌత్ వాష్ వాడమన్నారండి. బెటాడిన్ మౌత్ వాష్ కూడా వాడుతున్నాను. మన అంకోవిట్ టాబ్లెట్ వాడమన్నారు, అది వాడుతున్నాను సార్. ఓకే, ఇప్పుడు మీ సమస్య ఏంటో చెప్పండి. సమస్య ఏంటంటే పెదవి మీద పుండి కింద వస్తుందండి, ఆటోమేటిక్ గా తగ్గుతుంది. ఓకే 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 సో మీరు చెప్పే ప్రకారం ఏంటంటే ఆల్రెడీ కీమో రేడియేషన్ ఇవన్నీ తీసుకున్నారు కాబట్టి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల అప్పుడప్పుడు ఇలా పుండులాగా రావడం జరుగుతుంది, ఆ తర్వాత వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఈ నోటి క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఈ సర్జరీ కానీ కీమో రేడియేషన్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మానడానికి మన ఓరల్ క్యావిటీలో కొంచెం టైం పడుతుంటుంది. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మింగడం కష్టంగా ఉంటుంది, నోట్లో ఏం టేస్ట్ చేయని తెలియకపోవడం, ఆ తర్వాత నోటి దగ్గర ఎక్కడైతే రేడియేషన్ కానీ సర్జరీ అయితే అక్కడ పుండ్లాగా అవ్వడం, ఆ తర్వాత మింగడం కొంచెం కష్టం ఉండడం, టేస్ట్ లేకపోవడం, ఇవన్నీ ఏంటంటే ఈ సర్జరీ కీమో రేడియేషన్ అయిపోయిన తర్వాత వాటికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్. సో ఇది ఏంటంటే వస్తూ పోతూ ఉంటాయి అన్నమాట, వస్తూ పోతూ ఉంటాయి, అవి ఏం పెరగకుండా ఉంటాయి. కాబట్టి సో కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది స్లోలీ అంటే ప్రోగ్రెసివ్గా మెల్లమెల్లగా కొంచెం మార్పు వస్తుంది, కానీ కంప్లీట్గా మొత్తం అంతా మీరు నార్మల్గా అంతకుముందు ఉన్నట్టు అవ్వడం కొంచెం కష్టం. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ సైడ్ ఎఫెక్ట్ అనేది మెల్లిగా తగ్గిపోతూ ఉంటుంది. ఇంకొక గుడ్ పాయింట్ మీరు మైండ్లో పెట్టుకోవాల్సిందంటే మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటే కొంచెం జబ్బు బాగా తగ్గినట్టు దృష్టిలో పెట్టుకోండి. కమింగ్ టు దో సిమ్టమ్స్, ఇంతకుముందు లక్షణాలు, ఇంతకుముందు ఈ పేషెంట్ చెప్పినట్టుగా ఆ లూజ్ టీత్ కూడా ఒక లక్షణం. చాలామందికి ఆ గడ్డ ఏదైతే తయారైందో, అల్సర్ తయారైందో, దట్ ఇన్వేట్స్ ద బోన్. ఆ బోన్ని కూడా ఇన్వేట్ చేసి బోన్ లోపలికి వెళ్తూ ఉంటుంది. ఒక్కసారి ఆ బోన్ లోపలికి వెళ్ళిందనంటే బోన్ మీదనే మనకు పన్నులు ఉంటాయి కాబట్టి ఆ పన్ను కూడా లూజ్ అయిపోతూ ఉంటుంది. సో ఈ లూజ్ టీత్ అనేది కూడా ఒక సిమ్టమ్. చాలామంది పేషెంట్లు ఏమంటూ ఉంటారంటే నాకు ఒక లూజ్ టూత్ ఉండే అది డెంటిస్ట్ దగ్గర పోయి తీయించేసుకున్నా, ఆ తీయించేసిన తర్వాత స్టార్ట్ అయింది అంటారు. యాక్చువల్లీ ఇట్ ఈస్ నో వే కనెక్టెడ్ టు ద డెంటిస్ట్ ఆర్ టూత్ రిమూవల్, దానికి సంబంధం లేదు. యాక్చువల్గా టూత్ లూజ్ అయింది కూడా ఈ క్యాన్సర్ వల్లే ఉంటుంది. సో ఆ క్యాన్సర్ వల్ల లూజ్ అయిన తర్వాత వాళ్ళు తీసేసి ఉంటారు. ఏ కారణం వల్ల ఆ టూత్ లూజ్ అయిందో అది కారణం అన్నట్టు. అక్కడ కూడా అల్సర్ తయారై పెయిన్ లేకుండా తనకి ఏర్పడకుండా ఉంటుంది. సో లూజ్ టూత్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్స్. నేను ఇప్పుడు చెప్పినట్టుగా పెయిన్లెస్ అల్సర్, బ్లీడింగ్ ఉండడము, అల్సర్ లేకుండా అల్సర్ ఉండడము, ఆ గొంతు లోపల ఏదో మింగిన ఏదో అక్కడే ఉండినట్టు ఉండడము, సరిగా మాట్లాడలేకపోవడము, నోరు బొంగురు పోవడంతో సహా లూజ్ టూత్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్స్. రైట్ సార్, ఈ నోటి క్యాన్సర్ని మనం ముందే గుర్తించవచ్చు, స్క్రీనింగ్ విధానం ఎట్లా ఉంటుంది? సో ఇప్పుడు ఇంతకుముందు డాక్టర్ రాహుల్ గారు చెప్పినట్టు ఏంటంటే ఇవి ఏవైనా సస్పీషియస్ సిమ్టమ్స్ అంటే మింగడం కష్టం కానీ, గొంతు మార్పు కానీ, గొంతు మింగడం లో ఇబ్బంది అవ్వడం, తర్వాత కొంతమందికి ఏంటంటే ఓన్లీ చెవు నొప్పితో ప్రజెంట్ అవుతుంటారు అన్నమాట. నోటి క్యాన్సర్ వాళ్ళు ఏంటంటే సాధారణంగా ఓన్లీ చెవు నొప్పితో ప్రజెంటేషన్ ఉంటుంది. ఏమి సార్ నాకు ఏం లేదు సార్ చెవు నొప్పిగా ఉంది అని చెప్తుంటారు అనమాట, ఈ గుట్కా కానీ పాన్ తినేవాళ్ళు. సో ఓవరాల్ తో మాట్లాడి డిస్కస్ చేద్దాం. తాడిపత్రి నుండి భారతి గారు ఉన్నారు, నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మాకు ఆల్రెడీ నాకు బ్రెస్ట్ క్యాన్సర్ అండి. ట్రీట్మెంట్ రేడియేషన్ అయిపోయింది, కీమోథెరపీ అయిపోయింది, ఇప్పుడు ఓరల్ కీమో వాడుతున్నామండి. చెప్పండి. ఓరల్ కీమో వాడుతున్నాం సార్, 1 year అయిపోయింది. కానీ నాకు మార్నింగ్ నోట్లో నుంచి గేట్ వస్తుంది సార్. ఏమొస్తుందండి? ఈ టైం రాదు, ఓన్లీ మార్నింగ్ మాత్రం ఎప్పుడు సార్. భారతి గారు మీ వాయిస్ క్లారిటీగా లేదండి.
మళ్ళీ ఒకసారి చెప్పండి మీ నాకు మార్నింగ్ మాత్రమే నోట్లోంచి బ్లడ్ వస్తుంది మేడం. బ్లడ్ వస్తుందంట మార్నింగ్. సో ఇప్పుడు మీరు చెప్పేదాన్ని మార్నింగ్ నోట్లోని బ్లడ్ అంటే సాధారణంగా ఏంటంటే గట్టిగా నాలుక గీకిన మార్నింగ్ చేసేటప్పుడు కొంతమందికి వాంతి చేసే అలవాటు ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి కూడా స్ట్రీకీగా ఈ బ్లడ్ పడడం అనేది జరుగుతుంటుంది. సో ఇదైతే ఏ క్యాన్సర్కి సంబంధించిన అయితే ఉండదు. అంటే మీరు చెప్పిన మాకు వాయిస్ విన్నట్టు ప్రకారం బ్రెస్ట్ క్యాన్సర్ కొంచెం కీమో తీసుకుంటున్న టాబ్లెట్ వాడుతున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్. ఓకే. సో టాబ్లెట్ వాడుతున్నట్టు మాకు వినపడింది. కట్ అయిపోయిందా కాల్? That's okay, go ahead. సో అది ఏం భయపడాల్సింది ఏం లేదు. ఒకవేళ మీకు ఇలాగే మళ్ళీ ఇంకోసారి వాంతి చేసుకున్నప్పుడు మార్నింగ్ ఏమైనా రక్తం పడితే ఒకసారి దగ్గరకు ఒక గ్యాస్ట్రోఎంట్రాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి ఎండోస్కోపీ అంటే నోటి ద్వారా గొట్టం పరీక్ష ఒకసారి చేయించుకుంటే కడుపులో ఏదైనా అల్సర్ కానీ పుండు కానీ ఏదైనా ఉంటే తెలుస్తుంది. సో కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. మీరు తీసుకుంటున్న ఈ ట్యాబ్లెట్కి ఉన్ను మీ నోట్లో ఉన్న ఇప్పుడు ఈ లక్షణాలకి సంబంధం ఏం లేదండి. బ్రెస్ట్ క్యాన్సర్లో ఖచ్చితంగా మీరు ఆ ట్యాబ్లెట్స్ తీసుకోవాలి. ఒక 5 to 10 years ఖచ్చితంగా ట్యాబ్లెట్స్ తీసుకోవాలి. అదే లైఫ్ సేవింగ్. దానికి మీకు ఇప్పుడు మార్నింగ్స్ వస్తున్న ఈ లక్షణాల బ్లీడింగ్ దానికి సంబంధం లేదు. డాక్టర్ అవినాష్ చెప్పినట్టు ఖచ్చితంగా చిన్న డాక్టర్ని కలిస్తే చిన్న ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. స్క్రీనింగ్ విధానం. సో టు కంటిన్యూ ఏంటంటే సో ఈ గొంతు మార్పు కానీ ఇవన్నీ సిమ్టమ్స్తో సాధారణంగా ప్రజెంట్ అవుతుంటారు. సో ఇది ఏ సిమ్టమ్స్ ఏ ఉన్నా కూడా సాధారణంగా అంటే వేటి వాటికి అశ్రద్ధ చేయొద్దు. సో స్క్రీనింగ్ విధానానికి వచ్చేసరికి మనం ఫస్ట్గా మాట్లాడాల్సింది ఏంటంటే ఇప్పుడు 80 to 90% ఆఫ్ ఈ ఓరల్ క్యాన్సర్స్ గుట్కా కానీ పాన్ కానీ స్మోకింగ్ కానీ టొబాకో కానీ వీటి వల్లే వస్తుందని మన అందరికీ తెలుసు. సో రెగ్యులర్గా ఈ గుట్కా పాన్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు ఒక్కసారి లోకల్ డాక్టర్ దగ్గరికి ఒకసారి వెళ్ళాల్సి ఉంటుంది. సో లోకల్ డాక్టర్ అంటే ఒక జనరల్ సర్జన్ అవ్వచ్చు, ఈఎన్టీ సర్జన్ కానీ డెంటిస్ట్ కానీ ఎవరి దగ్గర కానీ ఒక్కసారి వెళ్ళి ఓరల్ క్యావిటీ అంటే నోటి పరీక్ష ఒక్కసారి చేసుకోవాల్సి ఉంటుంది. సో కాలర్ ఉన్నారు, మరో కాలర్ చిత్తూరు నుండి మునిరత్నం గారు. నమస్తే అండి, మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో చెప్పండి మునిరత్నం గారు మీ ప్రాబ్లం. నాకు ఒక ఎడమ పక్క కింద దవడకి పళ్ళుకి పక్కలో హలో కింద నోట్లో చెప్పండి. పళ్ళు పక్క పళ్ళు సైడ్ లో దీనికి కారం తగ్గిస్తానండి. భోజనం చేయడమే పెద్ద కష్టంగా ఉంది నాకు. ఓకే, అంటే మీరు టీవీ చూస్తా ఉంది, ఇది ఏమైనా క్యాన్సర్ లక్షణాలు ఉంటాయేమని చెప్పేసి చాలా బాగా బోత్ సైడ్ లెఫ్ట్ రైట్ రెండు సైడ్లనా అసలు కారం బ్రష్ చేయడం కూడా బాధేనండి. సో ఇది మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు మన డాక్టర్ రాహుల్ గారు డిస్కస్ చేసినట్టు ఈ నోట్లో ఏంటంటే చాలామందికి పుండ్లాగా వస్తుంటాయి. ఈ పుండ్లు రావడం పోవడం అంటే వీటిని ఏంటంటే రికరెంట్ ఆఫ్థోస్టోమటైటిస్ అంటుంటారు అనమాట. సాధారణంగా ఏంటంటే ఒక బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ కానీ స్ట్రెయిన్ ఏదైనా ఎక్కువన్నా తర్వాత రెగ్యులర్గా బాగా ఎక్కువ ఈ పళ్ళని క్లీన్ చేసేవాళ్ళు, ఆ తర్వాత స్పైసెస్ కారాలు ఇవన్నీ ఎక్కువ తీసుకునేవాళ్ళు, నోట్లో డెంచర్స్ అంటే పన్నుకు సపే క్లిప్స్ పెట్టుకునే వాళ్ళకి ఏంటంటే ఆ రాపిడి వల్ల ఈ పుండ్లు రావడం జరుగుతుంటుంది. సో పోవడం జరుగుతుంటుంది. ఒక్కసారి మీరు ఏంటంటే లోకల్ డాక్టర్కి ఒకసారి కన్సల్ట్ చేసి నోట్లో ఏమైనా పుండ్లు ఉన్నాయా లేదా అని చూడాల్సి ఉంటుంది. ఒకవేళ పుండు ఏదైనా ఉండి అది మానట్లేదు పెరుగుతుంది, ఆ తర్వాత ఇంతకుముందు మీకు గుట్కా కానీ పాన్ కానీ ఇవన్నీ హ్యాబిట్స్ ఒకవేళ ఉంటే డాక్టర్ గారికి చూపించేసుకుని ఆ పుండు ఇంతకుముందు మేము చెప్పినట్టు పుండు పెరగడం, ఆ పుండు దగ్గర నుండి బ్లీడింగ్ లాగా అవ్వడం ఇలాంటివి ఏమంటే ఒక్కసారి ముక్క పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. కానీ మీరు చెప్పిన ప్రకారంగా ఏంటంటే అటుపక్క ఇటుపక్క ఓరల్ క్యావిటీలో ఈ లీజన్స్ రావడం పోవడం జరుగుతుంది కాబట్టి సాధారణంగా ఇది నోటి క్యాన్సర్ కాకపోవచ్చు. యా రైట్. థ్యాంక్ యూ డాక్టర్స్, మా స్టూడియోకి వచ్చే సలహాలు సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హలో డాక్టర్. నమస్తే.